వెల్కమ్ టు కాంగ్రెస్ మీడియా. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల గారు పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. తన టార్గెట్ ఏంటంటే తను వైరల్ కావాలి, తను ఎప్పుడోసారి రావడము, మీడియా ముందుకి ఏదో ఒకటి మాట్లాడము, మళ్ళీ వచ్చేంత వరకు ఈ వీడియో నేను మాట్లాడింది వైరల్ కావాలని తను ఆ ఉద్దేశంతోనే మాట్లాడడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు. ఓకే, మీరు ఒక వైసీపీ పార్టీ కాబట్టి పవన్ కళ్యాణ్ కనిపించలేదు అని చెప్పారు. ఓకే, దానికి వాళ్ళకి సంబంధించిన పార్టీ వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, కౌంటర్ ఇస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ వెతుకుతున్నారు? పబ్బులలో, రికార్డింగ్ డ్యాన్సులలో, బెట్టింగ్ యాప్స్లలో కాదు. పవన్ కళ్యాణ్ గారిని వెతకాలి అంటే అమరుడైన మన వీర జవాన్ దగ్గరికి వెళ్ళారు కదా, అక్కడికి వెళ్తే పవన్ కళ్యాణ్ కనిపిస్తారు. లేదంటే ఆపరేషన్ సింధూర్కు ముందు చంపేశారు కదా వాళ్ళని, వాళ్ళ ఇంటికి వెళ్ళి వైజాగ్లో వెళ్ళి మాట్లాడారు కదా, అక్కడికి వెళ్తే దొరుకుతాడు. లేదంటే ఏదన్నా ప్రభుత్వ పథకాలలో కావచ్చు, లేదంటే ప్రభుత్వ మీటింగ్లో కావచ్చు దొరుకుతారు. వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్ని రోజులు, ఒక 5 సంవత్సరాలు ఎన్ని రోజులు తను మీడియా ముందుకు వచ్చారో 1 ఇయర్ లోపలనే పవన్ కళ్యాణ్ అంతకన్నా మీడియా ముందుకు ఎక్కువ వచ్చారు. మరి ఇప్పుడు అసలు అంటే జగన్ కనిపించట్లేదా, పవన్ కళ్యాణ్ కనిపించట్లేదా? ఓకే, పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు మీ వరకు అనుకుందాం. తను క్లియర్ చెప్పాడు, నాకు వేరే బిజినెస్లు లేవు, నేను సినిమా షూటింగ్లోకి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళాడు. వాళ్ళని మీ లెక్క వైసీపీ పార్టీ లెక్క గనులు, సున్నం ఫ్యాక్టరీలు, ఛానళ్ళు అవి లేవు కదా. తను కష్టపడి తన ఫ్యామిలీ గడవాలంటే తను కష్టపడి రాజకీయ డబ్బులు నాకొద్దు, నా ఫ్యామిలీకి నా డబ్బులే కావాలని సినిమాలో ఏదో కమిట్మెంట్ని అవి చూసుకుంటున్నాడు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే మీరు పవన్ కళ్యాణ్ గారు ఫోటో పట్టుకున్నారు కదా, ఎందుకు అక్కడ కళ్ళకి రెడ్ మార్క్ వేశారు? అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో మామూలు ఫోటో ఉంటుంది కదా, ఆ కళ్ళకి రెడ్ మార్కు ఎందుకు వేశారు? అంటే కించపరుస్తున్నట్ట పవన్ కళ్యాణ్ని. ఇంకొకటి మీరు మాట్లాడింది పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్. ఇది ఎప్పుడైందో నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ పీఠాధిపతి ఎప్పుడైందో నాకు అర్థం కావట్లేదు. సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకు అంత ఐడియా లేదు. బట్ నువ్వు చేసిన ఈ ఎక్కిరింత, ఈ విమర్శ, ఎదుటి వ్యక్తిని చులకన భావంగా చూసుడు మీ వైసీపీ పార్టీకి అలవాటు కదా. ఇదే మీ కొంతమంది ఇప్పుడు మాట్లాడితే డాలర్ శ్యామల, అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది డాలర్ శ్యామల అని? ఎవరిచ్చారు? అంటే మనము ఇట్లా చూపిస్తే ఈ 4 ఏళ్ళు మనకు చూపిస్తాయట. ఎదుటి వ్యక్తిని అనే ముందు మీరు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే వరకు కరెక్ట్, మీకు ఒక హోదా ఉంది, మీరు ప్రశ్నించే రైట్ మీకుంది. కనిపించట్లేదు అంటే వాళ్ళు సమాధానం చెప్తారు, అయిపోతుంది. పిఠాపురం పీఠాధిపతి అని ఏంటి అంటే వెటకారంగా అంటున్నారా? ఒక పీఠాధిపతులను మీరు కించపరుస్తున్నట్లు లెక్క. ఆల్రెడీ అంటే సనాతన ధర్మం మీద మీరు యుద్ధం చేస్తున్నట్లు లెక్క. కరెక్ట్ మాట్లాడాలంటే. ఎందుకంటే ఈ మధ్యలో ఏది మాట్లాడినా వైరల్ అవుతుంది కదా, ఏది మాట్లాడినా ఏదో ఒకటి తీస్తున్నారు. అంటే పిఠాపురం పీఠాధిపతి అంటే మీ పీఠాధిపతులందరినీ మీరు కించపరుస్తున్నారు. మీకు హిందూ ధర్మం మీద మీకు నమ్మకం లేదు, ఎందుకంటే మీరు వైసీపీ పార్టీ, మీ జగన్ గారు క్రిస్టియన్ కాబట్టి. మీరు ఆపోజిషన్లో ఉన్న హిందువుల మీద కించపరచాలి, పీఠాధిపతులని కించపరచాలి. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది. ఈ ముస్లిమా హిందువా ఏంటి అని చెప్పేసి మరి చంపుతున్న ఈ టైంలో మీరు ఇలా చేయడం నిజంగా చాలా దారుణం. మీకు ఎవరు స్క్రిప్ట్ ఇస్తున్నారో, ఎవరు స్క్రిప్ట్ ఇస్తున్నారో, అసలు ఏం చేస్తున్నారో కూడా కొంచెం కూడా అర్థం కావట్లేదు. ఇది ఇక చాలు. పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ అను, పవర్ స్టార్ అను, జనసేన అధినేతను ఉత్త పవన్ కళ్యాణ్ అని పిలువు, దానికి ఎలాంటిది ఉండదు. పిఠాపురం పీఠాధిపతి అనే ఒక హిందువులను పీఠాధిపతులని మీరు కించపరుస్తున్నట్టే లెక్క. ఈ మాటలు మాత్రం మీరు వెనక్కి తీసుకోవాలి. ఇంకోసారి కనుక మీరు ప్రెస్ మీట్కు ముందుకు వచ్చేసి ఒక హిందూకు సంబంధించిన వాటిని కించపరచాలనుకుంటే మాత్రం జాగ్రత్త. పవన్ కళ్యాణ్ మీరు వెతుకుతా అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు వెతకాలి అంటే పబ్బులకి, క్లబ్బులకి, రికార్డింగ్ డ్యాన్స్లకి, దాని తర్వాత బెట్టింగ్ యాప్లో కాదు, పబ్లిక్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ని వెతకండి.